పిల్లలు 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని హరివిల్లు అనే పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీకు రీచ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం భాషాంశాలు చూద్దాం. భాషాంశాలు పదజాలం. చూడండి, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి దానిని ఉపయోగించి సొంత వాక్యం రాయండి అని ఇచ్చారు కదా. కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఇందులో రెడ్ కలర్లో హైలైట్ అయినటువంటి ఆ వర్డ్స్కి మనం అర్థం రాసి సొంత వాక్యాలు రాద్దాం. నేను ఇక్కడ వివరంగా నోట్స్ లాగా ఇచ్చాను చూడండి. మొదటిది, భానుడు తూర్పున ఉదయిస్తాడు. భానుడు అంటే అర్థం సూర్యుడు. సొంత వాక్యం, సూర్యుడంటే పద్మాలకు ఇష్టం. రెండవది, శివుని తాండవం చూస్తే ఆనందం కలుగుతుంది. తాండవం నాట్యం. నాట్యం అనేది లలిత కళలలో ఒకటైన గొప్ప కళ. నెక్స్ట్ 3, నాకు అమ్మ భాష అంటే మిక్కిలి ఇష్టం. మిక్కిలి ఎక్కువ. సొంత వాక్యం, ఎక్కువగా ఏది చేయకూడదు అంటే మితిమీరి ఏది చేయకూడదు. మితిమీరి తినకూడదు, మితిమీరి మాట్లాడకూడదు, మితిమీరి ఎవరితోనూ ఎక్కువగా ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు. ఏది అతి పని చేయదు. ఓకేనా? నెక్స్ట్ 4వది, జింక తత్తరపాట్లతో పొదలోకి దూకింది. తత్తరపాటు అంటే కంగారు అని అర్థం. తత్తరపాటు అంటే కంగారు అని అర్థం. సొంత వాక్యం, దేనికి కంగారు పనికిరాదు. 5, సాయంకాలం కాగానే సూర్యబింబం కనుమరుగవుతుంది. కనుమరుగైంది అనే పదానికి అర్థం అదృశ్యమైంది, మాయమైంది అని అర్థం. సొంత వాక్యం, రాక్షస బల్లుల జాతి అదృశ్యమైపోయింది. రాక్షస బల్లులు అంటే ఇప్పుడు డైనోజర్స్ అని మనం మూవీస్ చూస్తూ ఉంటాం కదా, వాటినే తెలుగులో రాక్షస బల్లులు అంటారు. ఇవి ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. ఆ జాతి అంతరించిపోయింది, అదృశ్యమైపోయింది. ఓకే, అదృశ్యమైంది. ఇక్కడ యావత్తు పెట్టుకోవాలి, ఇక్కడ తప్పు పడింది చూడండి. నెక్స్ట్, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. ఉదాహరణకు నభం. నభం అంటే ఆకాశం, గగనం. చెప్పుకున్నాం కదా, పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు. తర్వాత ఆ పదాలతో వాక్యాన్ని రాయమన్నారు కదా. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. రాజు గగనం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇంకా 6 ఇచ్చారు. వీటికి మనం అర్థాలు రాసి అంటే పర్యాయ పదాలు రాసి వాక్యాలు కూడా రాద్దాం. ధనువు, విల్లు, ధనుస్సు. రాముడు శివుని విల్లు ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సు పెళ్ళున విరిగిపోయింది. నెక్స్ట్, పయోధరము అంటే అర్థం మేఘము, జలధరము. ఇవన్నీ పర్యాయ పదాలు. మేఘము నల్లగా ఉంటే వర్షం పడుతుంది. ఆకాశంలో జలధరములు చాలా ఉన్నాయి. తర్వాత కేదారము. కేదారము అంటే ఓలము, పంట భూమి. ఓకే, డబ్బు మోజులో పడి ఓలములు చేపల చెరువులుగా మారుస్తున్నారు. పంట భూమికి నీరు, ఎరువులు కావాలి. చూసారా? అంటే పంట భూమి, ఓలము అనే 2 పదాలు వచ్చే విధంగా మనం ఇక్కడ వాక్యాన్ని రాసి చూపించాం. ఓకేనా? తర్వాత సస్యము, పంట, పైరు. సస్యము పండితేనే మనకు తిండి అంటే ఆహారం. పైరు పచ్చగా ఉంటే వెచ్చని కూడుకు లోటుండదు. తర్వాత వెల్లువ, ప్రవాహం, వెల్లి. గంగా ప్రవాహం పవిత్రమైనది. వెన్నెల
పాల వెల్లిలాగా ఉంది. నెక్స్ట్ నెచ్చెలి స్నేహితురాలు సఖి. లక్ష్మి స్నేహితురాలు సరస్వతి. సరస్వతికి నెచ్చెలి పార్వతి. అంటే నెచ్చెలి అంటే అర్థాలు స్నేహితురాలు సఖి. ఈ రెండు పదాలు వచ్చే విధంగా మనం వాక్యం రాసాం. లక్ష్మి స్నేహితురాలు సరస్వతి. సరస్వతికి నెచ్చెలి పార్వతి. ఓకే. తర్వాత క్రింది పదాలకు నానార్థాలు రాయండి. చూడండి. ధర భూమి ఖరీదు. నానార్థాలు అంటే ఒక పదానికి వేరువేరు అర్థాలు రావటాన్ని నానార్థాలు అంటారు. పంక్తి వరుస, ఒక ఛందస్సు. నెక్స్ట్ తారక నక్షత్రము, కంటిలోని నల్లగ్రుడ్డు. నెక్స్ట్ చుక్క నక్షత్రము, బిందువు. ఓకే, ఇవన్నీ నానార్థాలు. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు. సూర్యుడు లోకమును ప్రకాశింపచేయువాడు. ఓకే. నెక్స్ట్ ధర భూమిని ధరించునది. తోయజము రక్షించునది. శైలము శిలలతో కూడినది. అంటే శైలము అంటే ఇక్కడ శిలలతో ఏముంటుంది? కొండ. నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలను రాయండి అని ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయాలి. ప్రకృతి వికృతి అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకుని ఈ విధంగా రాసుకోవాలి. సంధ్య సందే సంధ్య. దిశ దశ. ఆకాశం ఆకాశము. చంద్రుడు చందరుడు. ముత్యము ముత్తియ. మేఘము మొయ్యలు. ఓకేనా. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూద్దాం. సంధులు. ఇక్కడ ఏ సంధి గురించి చెప్పుకుంటున్నాం? ఎడాగమ సంధి. ఎడాగమ సంధి సూత్రం: సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఆగమం అనగా వర్ణాధిక్యం. ఉదాహరణకు మా ప్లస్ అమ్మ మాయమ్మ, మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. దీన్ని ఇక్కడ వివరంగా చెప్తున్నారు చూడండి. సంధి జరగనప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చుకు ఎడాగమం వస్తుంది. స్వరం అంటే అచ్చు. ఎట్ ప్లస్ ఆగమం ఎడాగమం. యాలో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది ఇయ్ అనేది ఆగమం అవుతుంది. తెలుగు భాషలో పూర్వ పదాంత దీర్ఘాచ్చులకు సాధారణంగా సంధి జరగదు. ఇతర అచ్చులకు కూడా కొన్ని సందర్భాల్లో సంధి జరగదు. రెండు అచ్చుల్ని వరుసగా ఉచ్చరించటం కష్టం. కాబట్టి ఉచ్చారణ సౌకర్యం కోసం, అంటే పలకటానికి వీలుగా ఉండటం కోసమని వాటి మధ్యలో యకారాన్ని మనం చేరుస్తాం. దీన్నే ఎడాగమం అంటారు. చూడండి ఇక్కడ మా ప్లస్ అమ్మ. దీన్ని కలిపేసరికి ఏమైంది? మాయమ్మ. మాయమ్మ అంటే ఈజీగా మనం పలకటానికి వీలుగా అన్నమాట. మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. ఇక్కడ ఈకారం వచ్చింది చూసారా? మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. ఈ రకంగా ఎడాగమం వచ్చి చేరుతుంది. తర్వాత చూడండి ఇక్కడ ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట నుగాగమం వస్తుంది. ఓకేనా. తర్వాత చూడండి క్రింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాయండి. ఇందుండేగి ఇందుండు ప్లస్ ఏగి ఉత్వసంధి. అయ్యెడన్ ఆ ప్లస్ ఎడన్ త్రికసంధి. సుధాంసుడు సుధా ప్లస్ అంశుడు సుధాంసుడు సవర్ణ దీర్ఘ సంధి. బ్రహ్మాదులు బ్రహ్మ ప్లస్ ఆదులు బ్రహ్మాదులు సవర్ణ దీర్ఘ సంధి. దుగ్ధాంబునిధి దుగ్ధాంబునిధి దుగ్ధ ప్లస్ అంబునిధి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ పాఠాన్ని చదివి క్రింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. అంటే లెసన్ చదివి మనం ఈ ఇచ్చినటువంటి ఈ 3 సంధులకు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు వెతికి రాయాలి. సవర్ణ దీర్ఘ సంధి బ్రహ్మాండము మధురానుభూతి. విడదీసి చెప్పన బ్రహ్మ ప్లస్ అండము బ్రహ్మాండము.
మధుర ప్లస్ అనుభూతి, మధురానుభూతి. ఓకేనా? ఇవి సవర్ణ దీర్ఘ సంధులు ఉత్వ సంధికి. నారదులైరి, నారదులు ప్లస్ ఐరి, నారదులైరి. కొండలన్నీ, కొండలు ప్లస్ అన్ని, కొండలన్నీ. కొండలు, లూలో ఉకారం ఉంది, ఉత్తునకు అచ్చుపరమైతే అది ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ త్రిక సంధి, అయ్యడ, ఆ ప్లస్ ఎడ, అయ్యడ. ఓకేనా? ఇది త్రిక సంధికి ఉదాహరణ. నెక్స్ట్ సమాసాలు. ఖాళీలను పూరించండి అని ఇచ్చారు కదా, ఈ ఖాళీలన్నీ నేను రెడ్ కలర్లో ఇలా ఫిల్ చేశాను చూడండి. సమాస పదం ఇది. అలాగే నెక్స్ట్ విగ్రహవాక్యం, సమాసం పేరు. సమాస పదం కాలవర్తకుడు, కాలమనెడు వర్తకుడు, రూపక సమాసం. 4 చెరగులు, 4 సంఖ్య గల చెరగులు, ద్విగు సమాసం. సంఖ్య కనుక సూచించినట్లయితే అది ద్విగు సమాసం. మృగనేత్రి, మృగనేత్రముల వంటి నేత్రములు గలది, బహువ్రీహి సమాసం. చుక్కల రేడు, చుక్కలకు రేడు, షష్ఠీ తత్పురుష సమాసం. మహోదధి, గొప్పదైన దధి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ మహోదధి గొప్పదైన, ఈ గొప్పదైన అనేటటువంటి విశేషణం పూర్వపదంగా అంటే ముందర పదంగా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, ద్వంద్వ సమాసం. తల్లియును తండ్రియును అంటే ఇద్దరి గురించి ఉంది కదా కాబట్టి ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే 2. తర్వాత అలంకారాలు. ఉత్ప్రేక్ష అలంకారం. లక్షణం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే. ఉదాహరణకు ఈ వెన్నెల పాల వెల్లియా అన్నట్లుంది. చూసారా? ఏ విధంగా ఇది ఉత్ప్రేక్ష అలంకారం అయిందో మనం చూద్దాం. సమన్వయం చేసి చూపిద్దాం. పై ఉదాహరణలో వెన్నెల పాలవెల్లిగా ఊహించబడింది అంటే వెన్నెల పాల సముద్రంలాగా ఊహించబడిందట కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అయ్యింది. ఓకే. తర్వాత ఛందస్సు, శార్దూల పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. అంటే మనం ఇప్పుడు శార్దూల పద్య లక్షణాలను తెలుసుకుంటున్నాం. పాఠంలో ఇచ్చినటువంటి ఒక చిన్న పద్య పదాన్ని ఇక్కడ మనం తీసుకుని గణ విభజన చేసినప్పుడు ఏ గణాలు వచ్చాయి వరుసగా? మస, జస, తతగ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది శార్దూల పద్యం. ఈ శార్దూల పద్యం యొక్క లక్షణాలు. ఇది వృత్త జాతికి చెందిన పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస, జస, తతగ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం, ప్రాస నియమం ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ శార్దూల పద్య లక్షణాలు. నెక్స్ట్ కొన్ని పద్య పదాలు ఇచ్చారు ఇక్కడ. వాటిని గణ విభజన చేసి అవి ఏ ఛందస్సులో ఉన్నాయో మనం రాయాలి. ఇక్కడ నేను వివరంగా ఇచ్చా చూడండి. ఇక్కడ పద్య పదాన్ని రాశాను, గణ విభజన చేశాను. ఏ గణాలు వరుసగా వచ్చాయి? నజ, భజ, జజర అనే గణాలు వరుసగా వచ్చాయి. అంటే ఇది చెంపకమాల పద్యం. లక్షణం చెంపకమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు నజ, భజ, జజర అనే గణాలు ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం, ప్రాస నియమం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సమన్వయం. ఇచ్చిన పద్యపాదంలో వరుసగా నజ, భజ, జజర అనే గణాలు ఉన్నాయి. ఇక్కడ యతిస్థానం 11వ అక్షరం. 11వ అక్షరం ఏమేమి ఉన్నాయో పైన చూపిస్తా చూడండి. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. పైన చూడండి. ఇక్కడ ఊకి 11వ అక్షరం ను. నకారంలో ఇక్కడ ను ఉంది కదా, అంటే నాలో ఉకారం ఉంది కాబట్టి ఈ 11వ అక్షరం
యతిస్థానం. ఓకే, నెక్స్ట్ తర్వాత పద్యపాదం. గణ విభజన చేయగా ఏం గణాలు వరుసగా వచ్చాయి? భరణ భబరవ అనే గణాలు వరుసగా వచ్చాయి. అంటే ఇది ఉత్పలమాల పద్యం. లక్షణం: ఉత్పలమాల పద్యం నందు 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ భబరవ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతిస్థానం పదవాక్షరం, ప్రాసనియమం కలదు. సమన్వయం: ఇచ్చిన పాదంలో వరుసగా భరణ భబరవ అనే గణాలు ఉంటాయి. యతిస్థానం పదవాక్షరం అంటే ఆకి నాకి యతిస్థానం కుదిరింది. ఇక్కడ అకారం ఎన్నో అక్షరం? మొదటి అక్షరం. తర్వాత పదవ అక్షరంలో ఏముంది? నా ఉంది. నాలో అకారం ఉంది కాబట్టి ఇది యతిస్థానం. పదవ అక్షరం యతిస్థానం. తర్వాత మూడవ పద్యపాదం. భరణ భబరవ అనే గణాలు వరుసగా వస్తాయి కాబట్టి ఇది కూడా ఉత్పలమాల పద్యం. లక్షణాలు: 4 పాదాలు ఉంటాయి. భరణ భబరవ అనే గణాలు వరుసగా వస్తాయి. పదవ అక్షరం యతిస్థానం, ప్రాసనియమం కలదు. ఓకేనా? నెక్స్ట్ సమన్వయం. పాదంలో ఏమేమి గణాలు ఉంటాయి? భరణ భబరవ అనే గణాలు ఉంటాయి వరుసగా. పదవ అక్షరం యతిస్థానం. వేటికి అయింది? స. పదవ అక్షరం స. రెండిట్లో అకారం ఉంది. ఇది యతిస్థానం. ఓకేనా పిల్లలు? మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే అన్ని పాఠాలలోని ప్రశ్నలు సమాధానాలు అన్నింటినీ మన ఛానల్లో ఫాలో అవ్వండి. వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే వ్యాకరణ అంశాలను కంప్లీట్గా అన్ని పాఠాలకు సంబంధించిన వ్యాకరణ అంశాలను నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.